అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2047 వరకు కూడా మించితే ఇంకా కాంగ్రెస్ ఎన్నేళ్ళు మన దేశాన్ని పరిపాలించిందో భారతీయ జనతా పార్టీ అన్నేళ్ళు ఈ దేశాన్ని పరిపాలించాలని నేను కోరుకుంటా. కాంగ్రెస్ కూటమి ఎంత వేస్టో ఈ వీడియోలోని చెప్తా. సిగ్గు శరం లేకుండా ఈ దేశంలోని మెజారిటీగా ఉన్న హిందువుల్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు క్యాస్ట్ సిస్టమ్ల కింద విడగొట్టి, రిలీజియన్ సిస్టమ్ల కింద విడగొట్టి సిగ్గుమాలిన పనులు చేసి అది హిందువుల్లో ఉన్న ప్రజలకు అలవాటైపోయేలాగా ఇప్పుడు ఒక ఎస్సీ నాయకుడో, ఎస్టీ నాయకుడో, బీసీ నాయకుడో వచ్చి మాకు రిజర్వేషన్స్ కావాలి, లేకపోతే పలానా పని కావాలి అని ఒక ఉద్యమం చేస్తే వెనకాలే వెళ్ళిపోయి కూర్చుని అంత వెర్రిబాగులు మన దేశంలోని హిందువులుగా ఉన్నారు. ఇది నేను ఎందుకన్నానో ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో తప్పకుండా చెప్తాను. ఇది సందర్భం కాదు కాబట్టి ఇక్కడితో ఈ పాయింట్ ఆపి అసలు విషయానికి వస్తే, పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా గారిని ఇండి అలయన్స్, ఇండియా అలయన్స్ కాదు, ఇండి అలయన్స్, INDIA, ఏ అనేది అలయన్స్. అందరూ ఇండియా అలయన్స్ అని అనకండి, ఓకే? వారిలోని 120 మంది ఎంపీలు వెళ్ళి మద్రాస్ కోర్టులో పనిచేస్తున్న ఒక జడ్జి గారిని తొలగించాలని అభిశంసన పత్రం ఇచ్చారు. అసలు వీళ్ళ గోల ఏంటంటే, తమిళనాడులోని మదురైలో తిరువరం అనే ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా అక్కడ ఉంది. అది చాలా ప్రతిష్టమైనది. అయితేనే 1920 సంవత్సరం నుంచి ఈ సంఘటన జరుగుతూనే ఉందన్నమాట, గొడవ జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి గుడి లోపల కార్తీక దీపం పెట్టుకుంటున్నారా, కానీ యాక్చువల్గానే ఆ పక్కనే ఉన్నటువంటి తిరుప్పార్కొండ్రే అనే కొండ మీద కూడా పెట్టాలి. దాని మీద చాలా సంవత్సరాలుగా ఫైటింగ్ చేస్తున్నారు. 2017లో కూడా వెళ్తే ఇప్పుడు అప్పుడు కొన్ని డివిజన్ బెంచ్ పెట్టుకోవచ్చు అని ఆదేశాలు ఇవ్వడం, అది పోలీసుల చేత అడ్డగింపబడడం అప్పట్లో. మళ్ళా ఇప్పుడు 2025లో అప్పుడు ఏమన్నారంటే, మీరు కార్తీక మాసానికి ఇంకా 2 నెలలు ఉందనగా వచ్చి పిటిషన్ వేసుకుంటే దాని మీద మేము చేస్తాము అని చెప్పడంతో వాళ్ళు 2 నెలల క్రితం కేసు వేయటం జరిగింది. అక్కడ జడ్జి గారు మొత్తం అంతా పరిశీలించి మీరు పెట్టుకోండి కొండ మీదకి ఎక్కి అంటే, మళ్ళీ డిఎంకే పార్టీ అడ్డుపడి పోలీసులను పెట్టి అడ్డుపెడితే ఈసారి ఆయనే స్వయంగానే సర్వే చేస్తే 50 కిలోమీటర్ల మేర దీపం పెట్టుకునే పొజిషన్ ఉంది. అసలు ఈ దీపం ప్రాబ్లం ఏంటంటే, ఈ కొండ దగ్గర నుంచి 15 మీటర్ల దూరమా, కిలోమీటర్ల దూరమా ఒక దర్గా ఉంది. ఇప్పుడు ఆ అప్పీజ్మెంట్ ఓట్స్ ఎంత హిందువులు ముస్లింలు బాయి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ బాయి అయినా కొంతమంది తిక్కున్న వాళ్ళు, మతం అనేది తిక్కున్న వాళ్ళు ఉంటారు. ఆ మతం అనేది తిక్కున్న వాళ్ళనే అప్పీజ్మెంట్ చేస్తే, అంటే వాళ్ళని బొజ్జగిస్తే ఇప్పుడు దాకానే కాంగ్రెస్ అయినా, ఇటు డిఎంకే అయినా, అటు వెస్ట్ బెంగాల్లోని ఈవిడి గారైనా, మేడం గారు ఎవరైనా అధికారంలో ఇప్పటిదాకా వచ్చింది. దానికి తోడు రోహింగ్యా.
ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం సార్క్ అనే పేరుతో. ఇప్పుడు అది ఇబ్బంది అయిపోద్దేమో ఇప్పుడు అని చెప్పి వీళ్ళు వెంటనే ఓం బిర్లా గారిని కలిసేసి పెట్టేశారు. ఆ పత్రం పెట్టాలంటే ఆయన ఏదో పెద్ద దేశ వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక తీర్పిచ్చుండాలి, లేకపోతే పని చేసి ఉండాలి. రాజ్యాంగంలోని హిందువులకి కనీసం దీపం పెట్టుకునే రైట్స్ కూడా లేవంటారా? ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన మీద యాక్షన్స్ ఎలా తీసుకుంటారు అది పక్కన పెడితే, ఈ మద్రాస్ హైకోర్టు జడ్జి గారు వెళ్ళి చూస్తే ఆ దర్గాకి 50 కిలోమీటర్ల దూరంలో అది పెట్టుకోవడం జరిగింది దీపం, కార్తీక దీపం. ఎంత దారుణమైన అపీజ్మెంట్ ఇది, సిగ్గుండాలి కదా. అక్కడ తమిళనాడులో పూజించేది సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పక్కన ఉన్న కొండ దగ్గర ఇలా జరిగింది అంటే హిందువుల్లో ఏమైంది అక్కడ అంటే అక్కడ క్యాస్ట్ గట్టిగా ఉంటుంది. మేము అనే పాయింట్ ఎక్కువ ఉంటుంది. వేరే లాంగ్వేజ్ని రానివనే పద్ధతి ఉంటుంది, కానీ ఇంగ్లీష్ని ఆదరించే పద్ధతి ఉంటుంది. మేము ద్రవిడియన్స్ అని చెప్పుకునే పద్ధతి ఉంటుంది. పెరియార్ వ్యవస్థలము మేము అని చెప్పుకునే వ్యవస్థ కూడా ఉంటుంది. ఇన్ని వ్యవస్థలుగా ఇన్ని శాఖలుగా విడిపోయిన వాళ్ళ మీద వాడు అధికారంలోకి రావడానికి 2026లో బీజేపీని ఓడించి అక్కడ డిఎంకే అనే వ్యక్తి మళ్ళీ అధికారంలో రావడానికి కాంగ్రెస్ ఏమో ఎప్పుడు ముస్లింల అపీజ్మెంట్, ముస్లిమ్స్ నచ్చే ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జేబీలో ఉంచుకోవడానికి చేసిన పనిది. మనం ఏమైనా రిటాలియేట్ చేస్తామా? మనం రిటాలియేట్ చేయనంత వరకు, మనం క్వశ్చన్ చేయనంత వరకు ఇవి ఇలా జరుగుతూనే ఉంటాయి. జాయిగాని పక్కకు పోతా ఉంటానే ఉంటుంది. మనం వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోతూనే ఉంటాం. విదేశీయులు మన గురించి, మన హైందవ ధర్మం గురించి తెలుసుకుని మన మతాన్ని స్వీకరించి మన మత ఆచారాలను ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ, అమెరికా ఇలాంటి దేశాల్లో కానీ ఆచరిస్తూనే ఉంటారు. అటు ఇప్పుడు రివర్స్ వైజ్ అవుతుందన్నమాట. అక్కడ హైందవ మతం పుట్టుకొస్తోంది, ఇక్కడ హైందవ మతం డౌన్ చేయబడుతోంది రాజకీయ నాయకుల చేత, కొంతమంది కుహనా మేధావుల చేత. ఆ కుహనా మేధావుల్లోని చేతుల్లోని పాము పిల్లల్లా మారిన సూడో సెక్యులర్ హిందూవాదులుగా. ఇది మారినంత వరకు నీ మతం గురించి నువ్వు కాపాడుకుంటూ పక్క మతాల గురించి రెస్పెక్ట్ ఇచ్చి ఆ పక్క మతంలో ఉన్నవాడు నీ మతాన్ని ఏమన్నా అంటే స్ట్రాంగ్గా ఆన్సర్ ఇచ్చినాడున మళ్ళానే ఈ దేశంలోని పెరుగుద్ది అనేది నా ఆలోచనగా అనిపించి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తూ, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.